హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది వంశీ భూమిక వ్లాగ్స్. ఫస్ట్ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్స్. అసలు ఓపిక లేదు ఈ వీడియో తీద్దామంటే, కానీ మీరు పెట్టే కొన్ని కామెంట్స్ వల్ల మనసు అయితే మస్తు బాగా అనిపించింది. అందుకే ఇక తప్పదు, వీడియో అయితే తీసి అందరికి అర్థమయ్యేటట్టు చెప్దామని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసినాం. అసలు వీడియో ఏంటంటే, నిన్న మొన్న మన ఛానల్లో అయితే హెల్పింగ్ వీడియో పెట్టినాం కదా, అమ్మ వాళ్ళ ఇంటి గురించి. కనీసం మన ఛానల్ తరపున ఒక 1000 రూపాయలు వచ్చినా 2000 వచ్చినా సంతోషమే అని అయితే మేము ఆ హెల్పింగ్ వీడియో అయితే పెట్టినాం. అయితే చాలామంది ఏమని కామెంట్ చేసిరంటే, మీ బిడ్డ ఇవ్వచ్చు కదా, అంటే మీరు ఇవ్వచ్చు కదా మీ అమ్మ వాళ్ళకి, మీరు హెల్ప్ చేయొచ్చు కదా మీ అమ్మ వాళ్ళకి, ఇంకా మీ అమ్మ వాళ్ళని హెల్పింగ్ వీడియోస్ పెట్టుకుంటూ నువ్వు అక్కడనే తినుకుంటూ ఉంటున్నావు, ఇట్లా కూడా కామెంట్ పెట్టిరు. నాకైతే చాలా బాధ అనిపించింది ఆ కామెంట్ చూసినప్పటి నుంచి. నాకు అసలు వీడియోస్ కూడా తీయబుద్ధి కాలేదు. ఎందుకో ఆ కామెంట్ చూడంగానే మస్తు బాగా అనిపించింది. అంటే యూట్యూబ్లోకి వచ్చి ఇలాంటి కామెంట్స్ వినాల్సి వస్తుంది, రాకముందుకు మేము ఎన్ని రోజులు ఉన్నా ఎట్లా ఉన్నా కానీ అనేవాళ్ళు లేరు. కొంతమంది నా మీద మరి ఏమి పగజాదిద్దాం అనుకుంటారో ఏమో, ఎందుకో కొంతమంది అయితే ఇట్లా కామెంట్లు పెడుతురు. మస్తు బాగా అనిపిస్తుంది అట్లా కామెంట్లు చూస్తున్నప్పుడైతే. ఎందుకు ఇట్లా పెడుతురు, వాళ్ళ సొమ్ము అయితే నాకు పెడతలేరు కదా, మేము పెట్టింది మా మనసుకు నచ్చిన వాళ్ళకు, మేము నచ్చిన వాళ్ళు, మా మా కష్టాలు మా సుఖాలు మా బాధలు పంచుకునే వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు. కనీసం నా ఛానల్ తరపున ఒక 2-3 వేలు పడ్డా అమ్మ వాళ్ళకు ఒక కిటికీకి 2 కిటికీల కన్నా అయితే కదా అని చెప్పేసి అట్లా వీడియో పెడితే కొంతమంది అట్లా కామెంట్ పెట్టిర్రు. నువ్వు ఇవ్వచ్చు కదా అంటారు. అటు మహేశ్వర్ అక్క ఛానల్కి పోయి మీ అక్క ఇవ్వచ్చు కదా డబ్బులు, మీరే ఇవ్వచ్చు కదా, మీరు హెల్ప్ చేయొచ్చు కదా మీ అమ్మ వాళ్ళకి అని. మళ్ళీ రాజేశ్వరి అక్క దాంట్లోనేమో రాజేశ్వరి అదేమన్నా నీదా, నీకెందుకు, నువ్వెందుకు పెడుతున్నావు వీడియో పెడుతున్నావు. కొంతమంది ఇట్లా కామెంట్ పెట్టేది అయితే మంచిగా పెట్టే వాళ్ళే చాలా మంది ఉన్నారు, కానీ ఎక్కడనో ఒక 2-3 ఉన్నారు చూసినావా, వాళ్ళు పెట్టే కామెంట్స్ అయితే గుండెలకు గుచ్చుతున్నాయి. అలాంటి కామెంట్స్ అయితే పెడుతున్నారు. నువ్వెందుకు హెల్పింగ్ వీడియో పెట్టినావు, మీరు ఎందుకు పెట్టిర్రు, అది మీ అన్నది కదా, ఇల్లు ఎవరిది రాజేశ్వరిదా మీదా లేకపోతే మీ అమ్మ వాళ్ళదా అని కూడా ఇట్లా కామెంట్ అయితే పెడుతురు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే ఇల్లు అయితే ఎవరిది అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. మరి మీ ఛానల్లో ఎందుకు పెడుతున్నారు హెల్పింగ్ వీడియో అని. ఈ ఇల్లు అయితే మా అమ్మ వాళ్ళది, అంటే మా అన్నది. కొంచెం పని మొత్తం అయిపోయి లాస్ట్లో కొంచెమే ఆగింది. మమ్మల్ని అభిమానించే వాళ్ళు, మమ్మల్ని ప్రేమించే వాళ్ళు మా యూట్యూబ్ ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు. చాలామంది అయితే మాకు ఏమన్నారంటే, హెల్పింగ్ వీడియోస్ అయితే పెట్టండిరా, కొంచెం హెల్ప్ జరుగుతుంది కావచ్చు అని చెప్పడం వల్ల ఓకే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా మేము పెట్టేవాళ్ళం. అయితే ఫస్టే ఇల్లు పెట్టినప్పుడే హెల్పింగ్ వీడియో పెట్టేవాళ్ళం, కానీ వద్దు ఇల్లుకు ఎవరి హెల్ప్ అడగకుండానే మేము మంచిగా ఇల్లు కట్టుకోవాలి, మా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి అన్నట్టుగా మేము ఉద్దేశించి పెట్టలేదు. అట్లా హెల్పింగ్ వీడియో పెట్టినా కానీ నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ప్రామిస్గా అసలు ఏ మాత్రం డబ్బులు అయితే రాలేదు. పడ్డవన్నీ ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఎన్నో కొన్ని డబ్బుల వరకు అయితే జమ అయినాయి, మరీ పెద్ద అమౌంట్ అయితే కాదు. ఎంత అయింది ఏంది అనేది కూడా చెప్తాం తర్వాత అయితే. ఇంకా అట్లా ఎన్నో డబ్బులు వచ్చినట్టు, హెల్ప్ చేయని వాళ్ళే ఇలాంటి కామెంట్స్ పెడుతుంటారు అన్నట్టు, వాళ్ళకి చేత కాదు చేయడానికి, ఇంకా చేసే వాళ్ళకు కూడా చేయనీయకుండా అట్లా పెడుతుంటారు. అలాంటి వాళ్ళు చాలా ఎక్కువైపోయారు యూట్యూబ్లో అయితే. ఎందుకో మరి మాకే పెట్టాలనిపిస్తుందేమో వాళ్ళకు. వాళ్ళే పని పాట లేకుండా యూట్యూబ్ చూసుకుంటూ అట్లా కామెంట్స్ పెడుతుంటారు. అట్లా పెట్టడం వీలైతే సపోర్ట్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీకు వీలైతే ₹1 వేయండి, లేకపోతే ఈ వీడియో ఒక 10 మందికి షేర్ చేస్తే వాళ్ళన్నా కొంచెం హెల్ప్ చేస్తారు కదా. ఇట్లా పెట్టడం పద్ధతి కాదు. మీకైతే అసలైతే పెట్టకండి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. ఇంకా వీడియో మొత్తానికైతే ఈరోజు మీరు హెల్ప్ చేయొచ్చు కదా మీ అమ్మ వాళ్ళకి అని అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. అయితే మనం ఒకరికి మంచి చేస్తే ఖచ్చితంగా మనకు మంచి తిరిగి వస్తుందండి. మనం వీళ్ళకి చేస్తే ఏమొస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. సహాయం చేసే గుణం ఉన్న వాళ్ళకి డబ్బు ఉండదు, డబ్బు ఉన్న వాళ్ళకి సహాయం చేసే గుణం ఉండదు అనమాట. ఎత్తుకోమని చాలామంది అయితే హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు, కానీ అన్నీ ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఇంకా దయచేసి మళ్ళీ స్క్రీన్ పైన అయితే నెంబర్లు ఇస్తాము,
2 నెంబర్లు అయితే ఇస్తాము. ఆ నెంబర్లకైతే ట్రై చేయండి. ఒకవేళ కుదరకపోతే మనం మంచి చేస్తే ఖచ్చితంగా మంచి తిరిగి వస్తుంది. బ్యాడ్ కామెంట్స్ అస్సలు పెట్టొద్దు. హెల్ప్ చేయాలన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రమే హెల్ప్ చేయండి. ఒకవేళ మీకు హెల్ప్ చేయాలని లేకపోతే మాత్రం చేయొద్దండి. ఎవరిని ఇక్కడ బతిలాడట్లేదు, కాకపోతే అడుక్కుంటున్నాం. వీలైన వాళ్ళు మాత్రమే చేయండి. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఎందుకైనా అడుక్కోవడానికి అని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు. యూట్యూబ్ అంటే అసలు నేను నిజంగా ఈ ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక వీడియో పూర్తి లాంగ్ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. యూట్యూబ్ అంటే ఉత్తిది కాదు. అసలు మన ఫ్యామిలీ, మన కుటుంబం, మన వాళ్ళు చేయలేనిది కూడా వీళ్ళు చేసి చూపిస్తారు. అలాంటి పెద్ద ఫ్యామిలీ ఎంచుకున్నాం మేము. యూట్యూబ్ అనే ఫ్యామిలీ చాలా గొప్పది. నాకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఫోన్పే పని చేయలేదు. కాకపోతే నాకు ఫోన్ చేసి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అట్లా నా హెల్త్ అయితే బాగా చేసుకున్నా. యూట్యూబ్కి అయితే నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఈ యూట్యూబ్లోకి వచ్చేటప్పుడు అయితే నేను అసలు ఇంత సక్సెస్ అవుతా, నాకు ఇంతమంది నిలబడతారని నేను అనుకోలేదు. కానీ నేను వచ్చిన తర్వాత అర్థమైంది, నాకు యూట్యూబ్ నుంచి సరైన ఇన్కమ్ రాకపోయినా నాకు ఇట్లా ఆదుకునే వాళ్ళు, నా కోసం నాకు ఇంట్లో ఈరోజు లేకపోయినా నాకు అందించేవాళ్ళు, ఇట్లా వీళ్ళని సంపాదించుకున్నా నేను. చాలా హ్యాపీ. ఇంకా ఇల్లు అయితే తమ్ముని వాళ్ళదనమాట, మాదైతే కాదు. ఆడపిల్లలం వచ్చినామంటే 4 రోజుల నుండి వెళ్ళిపోయే వాళ్ళమే. నేనైతే కొద్ది సంవత్సరాలుగా ఉంటున్నా. ఎన్ని రోజులు ఉంటాండి, నా పిల్లలు కూడా కొంచెం పెద్దగా అయ్యారు. ఇంకొక 2-3 సంవత్సరాలు ఏముంటానో. ఇంకా నేను కొంచెం బిజినెస్ స్టార్ట్ చేసిన. బిజినెస్ని కూడా సపోర్ట్ చేయండి. పచ్చళ్ళు అయితే పెడుతున్నా నేను. అట్లా కొంచెం కొంచెం ముందుకెళ్ళి నేను ఒక ఇల్లు కట్టుకొని పక్కకైతే వెళ్ళిపోతా. అయితే మీరు హెల్ప్ చేయొచ్చు కానీ అడుగుతున్నారు. ఇప్పుడు నన్ను పక్కకు పెడితే అక్కని చెల్లెని ఒకటే అంటున్నారు అనమాట. మీరెందుకు హెల్ప్ అడుగుతారు, మీరే వేయచ్చు కదా హెల్ప్, మీరు మంచిగానే ఉన్నారు, అక్క ఉన్నది, చెల్లె ఉన్నది, మీరు మంచి ఇండ్లలోనే ఉంటున్నారు, మీరు అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. ఒక్క విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి, బిడ్డలు హెల్ప్ చేయాలి అంటే వాళ్ళ సొంత ఇల్లు వాళ్ళకి కావాలండి. నిజంగా ఇప్పుడు వాళ్ళని అంటలేను నేను, కానీ నేను అంటున్నా ఏమనంటే బిడ్డల ఇల్లు బిడ్డలకు అయ్యి వాళ్ళు కొంత సంపాదించుకొని తల్లిగారికి ఇంత పెట్టే స్తోమతలో ఉన్నప్పుడు బిడ్డలు పెడతారు అనమాట. వీళ్ళ పరిస్థితి నిన్ను అలా పెళ్ళి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని చెల్లి ఇప్పుడు ఏం పని చేస్తుంది, ఏం కష్టం చేసి అమ్మ వాళ్ళకి ఇస్తే చెప్పండి. మొన్న పెళ్ళి 2 పిల్లలు. ఇప్పుడు చేసే స్తోమతలే లేదు, కాకపోతే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇచ్చే మనసే. ఈ హెల్పింగ్ వీడియో కూడా ఎవరు ఎందుకు పెడతారండి చెప్పండి, మన కోసం ఎవరు ఎందుకు పెడతారు? పెట్టారు కదా. మనమే చూసుకోవాలి, మన అన్నదమ్ముల, మన తల్లిదండ్రుల మనమే చూసుకోవాలి కాబట్టి మేము పెడుతున్నాం అనమాట. ఒక కారణం ఈ ఒక్క వీడియో పెడితే ఇట్లనన్నా కొన్ని డబ్బులు పడితే ఇల్లు వాళ్ళకన్నా ఇంత హెల్ప్ అవుతుంది ఒక కారణంతోనే పెడుతున్నాం. అట్లయితే కామెంట్ పెట్టకండి. అక్క పరిస్థితి, పెద్దక్క పరిస్థితి, నా పరిస్థితి సేమ్ అన్నట్టు. అంటే హెల్ప్ చేయాలని గుణం ఉన్నా కానీ చేయలేకపోతున్నాం. మాకు వీలైనంత వరకు ఒకవేళ చేయాలని ఉన్నా చేస్తాం. కానీ మీరు అర్థం చేసుకోవాలి, ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ఎట్లుంటుంది అని. మీరు అందరికీ తెలుసు, అమ్మగారింట్లో ఎట్లుంటుంది, అత్తగారింట్లో ఎట్లుంటుంది, ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరింట్లో కుటుంబాలు ఉంటాయి, ఎట్లుంటుంది అనేది మాత్రం మా ఒక్కరికే కాకుండా అందరికీ తెలుసు. మేము ఎందుకు హెల్ప్ చేయలేకపోతున్నామో అనే విషయం కూడా మీ అందరికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇంకా వీడియో అయితే ఇలాంటి కామెంట్స్ అయితే వచ్చినాయి. పెద్దక్క కూడా అంతే. అక్క కూడా ఎవరైతే కామెంట్స్ అయితే వేయకండి. తెలుసు అక్క మనసు, మా మనసు, మేము ఎంత బాగుంటామో. మేము నలుగురం అక్క అన్న, మేము ముగ్గురు ఆడపిల్లలం, అన్న అమ్మ. కానీ మాకొక్కరికి ఒక కష్టం వచ్చింది అంటే వాళ్ళకంటే ఎక్కువ అవతల వాళ్ళమే బాధపడతాం అన్నట్టు. అలాంటి మనసు మాదైతే. నాకు తెలిసి ఎక్కడో తక్కువ మంది ఇట్లుంటారు ఈ రోజులలో. అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు అసలు ఇట్లా ఉండే వాళ్ళు కూడా చాలా అయితే తగ్గిపోయారు. ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టి బాధ పెట్టకండి మనుషుల్ని. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇలాంటి కామెంట్స్ ఒక్కొక్కసారి మంచి కామెంట్స్ చూసినప్పుడేమో అబ్బా మంచిగా పెట్టిర్రా అని మంచిగా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఈ రోజు అండి అసలు పొద్దుగా లేవంగా నా కామెంట్ చూసి ఏడ్చిన. నేను లేవంగానే ఏడ్చిన ఈరోజు.
ఏం కామెంట్ అంటే మా తమ్ముడు అన్నం తినేటప్పుడు ఏది ఒక పిలుపు దూరమైన శివాని వీడియో చూడాలనిపిస్తలేదు. ఏంటంటే నేను అన్నం తినేటప్పుడు మా తమ్ముడు వీడియో తీసుకొని వచ్చి మా తమ్ముడు అక్క కూర ఎట్లుంది లేకపోతే అక్క అనగానే తమ్ముడు ఇదొకటి హాయ్ ఫ్రెండ్స్ అనకపోయేది మా తమ్ముడు ఉన్నప్పుడు. అక్క అంటే తమ్ముడు ఇట్లా వచ్చే వాయిస్ మిస్ అవుతుంది శివ, నీ వీడియోస్ అసలు చూడబుద్ధి అయితే లేదనే దానికి నా కళ్ళ పొంటి నీళ్ళు వచ్చినాయి. అసలు ఏంది అసలు మా మీద ఇంత ప్రేమ పెంచుకున్నారు, మా మాట మిస్ అయితేనే ఇంత గుర్తుపట్టి కామెంట్ చేసిర్రు. నేను ఆ పిలుపుకు దూరమైనా మళ్ళీ అందరం కలిసి ఉండే రోజులు వస్తాయి, కలిసి ఉంటాం. కానీ ఇప్పుడు వరకు అయితే ఇప్పుడున్న పరిస్థితులలో కొంచెం దూరం అయినాం కదా. నా మీద అంత ప్రేమ పెంచుకున్నారు అనమాట. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీలైనంత వరకు హెల్ప్ చేయండి, ఇల్లు కంప్లీట్ కావాలి. ఇంకా తమ్ముడు ఉన్న రోజులైతే అడగలేదు కదా, ఎందుకంటే వాడు ఉన్నాడనే ఒక ధైర్యంతో అడగలేదు అనమాట. ఇప్పుడు మేమే ఆడపిల్లలం అయిపోయినాం, చిన్నపిల్లలు అయిపోయారు. ఇల్లు ఇంత కట్టుకొని గుడిసెలు ఉండే పరిస్థితి ఉన్నదనమాట మాకు. ఎందుకు నలుగురు హెల్ప్ చేస్తే మాకు ఇల్లు కంప్లీట్ అయిపోతే మేము ఇంట్లోనే ఉండొచ్చు కదా అనే ఒక ఆశతోటి అడిగినాం అనమాట. తప్పుగా ఎవ్వరు అర్థం చేసుకోకండి, బ్యాడ్ కామెంట్స్ అస్సలు పెట్టద్దు. బ్యాడ్ కామెంట్స్ పెట్టే ముందు మన ఇంట్లో కూడా ఒక బిడ్డ ఉన్నది, ఒక అక్క ఉన్నది, ఒక చెల్లె ఉన్నది, ఒక అమ్మ ఉన్నది అన్న అది మాత్రం ఆలోచించుకొని బ్యాడ్ కామెంట్ పెట్టండి. మన ఇంటి ఆడపిల్లకే పెడుతున్నాం అనుకొని కామెంట్ పెట్టండి. మంచి కామెంట్లు పెట్టే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అసలు బ్యాడ్ కామెంట్స్ మా వీడియోస్కి తక్కువ అనమాట. ఎవరో ఒక్కరే పెడతారు, అందరు పెట్టారు. అది టార్గెట్ చేసినట్టే పెడుతుంటారు. మేమైతే అసంటి వాళ్ళని కూడా ఉంచాం, తీసేస్తాం. కానీ ఎమ్మటే బ్లాక్ చేస్తాం, డిలీట్ చేస్తాం. మాకు నచ్చని కామెంట్ ఉంటే ఒక ఛానల్ కాకపోతే ఇంకొక ఛానల్ వాళ్ళకి ఇంకా అదే పని. అంటే వాళ్ళని మమ్మల్ని పరిగట్టుకొని వెంటాడుతారు, చూసినావా అట్లా వెంటాడుతుంది. కానీ అన్ని ఛానళ్ళలో బ్లాక్ చేస్తాం. మా ఎవ్వరి ఛానల్లో పెట్టినా కానీ మేము బ్లాక్ చేస్తాం. అట్లని కూడా మా పక్కన వేరే అక్కల ఛానల్లో కూడా పోయి పెట్టిర్రు, అట్లా కూడా మేము ఉంచాం, అట్లా కూడా తీసేస్తాం. గుర్తుపెట్టుకోండి. అయితే కామెంట్స్ పెట్టే వాళ్ళ కోసం ఇంకా మంచి కామెంట్స్ మంచిగా పెడతారు. 99% మంచి కామెంట్స్ ఉంటాయి, 1% మాత్రమే బ్యాడ్ కామెంట్స్ పెడతారు మాకు. అయితే చాలామంది అడిగిర్రు కదా, అందుకే ఈ వీడియో అయితే తీయవలసి వచ్చింది. అటు మహేశ్వర్ అక్కని కానీ ఇటు నన్ను కానీ మీ అమ్మ వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయట్లేదు మీరు అని మీకైతే అర్థమైపోయి ఉంటుంది. ఫ్యామిలీతో ఉన్నప్పుడు అటువంటిది కుదరదు కాబట్టి కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి. ఇంట్లో ఒక్కరే ఉంటే అది వేరు, నలుగురు ఉన్నప్పుడు నలుగురి తర్వాతనే కదా నలుగురితో సమానం. వీళ్ళు కష్టపడి చేసిన రోజు వీళ్ళకి అయ్యి వీళ్ళు కష్టం చేసుకొని ఈ రోజు 10 రూపాయలు సంపాదించుకొని ఒక 5 రూపాయలు అమ్మని చూసుకునేంత స్థాయిలో ఉంటాం. అది తప్పకుండా జరుగుతుంది. మీరైతే అలాంటి రోజు మాకు కూడా రావాలి అని బ్లెస్సింగ్స్. ఆ రోజు రాకుండా మా వాళ్ళు గొప్ప స్థాయిలో ఉండాలని నేను బ్లెస్ చేస్తున్నా. అయితే ఈ స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాం, 1 లేదా 2 లేదా 3 నెంబర్లు అయినా ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాం. ఒక్క నెంబర్ కాకపోతే ఒక్క నెంబర్కైనా మీకు తోచినంత సహాయం అయితే ఇవ్వండి. ఎవరైతే తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్. అమ్మకు ఒక సహాయం చేసినట్టయితే ఉంటుంది. అమ్మకి అన్నకి కొంచెం లేని పరిస్థితి కాబట్టి అర్థం చేసుకోండి. ఎన్నో డబ్బులు మీ అన్నయ్య మంచిగానే ఉన్నాడు కదా, కష్టం చేసి పెట్టచ్చు కదా అంటే అది చెప్పుకుంటే తీరేది కాదు. ఇంకొక వీడియోలో అయితే నేను చెప్తా నెలకి అసలు ఎన్ని డబ్బులు, ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాడు మా తమ్ముడు అనేది. వానికి నిద్ర కూడా పట్టట్లేదు, వాడి మొహం మొత్తం మారిపోయింది. అవన్నీ నేను ఇంకొక వీడియోలో అయితే షేర్ చేసుకుంటా. అసలు నార్మల్గా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా కానీ మా దుఃఖం అయితే అంతింత లేదు. ఇంకా ఒకరి గురించి మాట్లాడుతుంటే ఇంకొకరి గురించి కూడా కామెంట్ పెడుతున్నారు. అట్లా పెట్టకండి. ఎవరినైతే పేరు పెట్టి మనం అంటామో వాళ్ళ గురించే మీరైతే ఆలోచించండి ఫ్రెండ్స్. ఎవరైతే తప్పుగా అనుకోవద్దు, మీరు మా మంచికే పెడతారు. కొంతమంది అట్లా పెట్టే వాళ్ళు తయారయ్యారు ఈ మధ్యలోనే. అది ఇంతకుముందు అసలు ఉండకపోయేది, కొంచెం ఇప్పుడే అట్లయితే పెడుతురు. ఇంకా స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాం. ఒకవేళ సహాయం చేయలేను అనుకున్న వాళ్ళు ఈ వీడియోని కొంతమంది పంపించండి, కొన్ని గ్రూప్లలో కానీ, కొన్ని వాట్సాప్ గ్రూప్లలో, ఇంకా కొంతమంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ అట్లా షేర్ చేయడం వల్ల ఏమైందంటే ఒక
వాళ్ళన్న వేయడానికి ముందుకు మీరు వస్తారు హెల్ప్ చేయలేకపోయినా వాళ్ళనే హెల్ప్ చేస్తారనమాట. మీరు షేర్ చేయడం వల్ల మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీకైతే ఎప్పటికీ రుణపడి ఉంటాం. సహాయం చేస్తే సహాయం ఎక్కడికి పోదండి, ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందన్నమాట. అందరికి ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అట్లా బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టొద్దు ఫ్రెండ్స్. పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, ఇది మనం పెడుతుంది రైటా రాంగా అని. మనం టైప్ చేసి పెట్టడమే కాదు, దానివల్ల యువతల వ్యక్తి మనసు ఎంత బాధపడుతుంది, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు దానివల్ల, వాళ్ళ ఫ్యామిలీస్లో ఎలాంటివి జరుగుతాయని కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఓకేనా? బాయ్ మరి అందరికీ. ఇంతవరకు 15 నిమిషాలు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి అయితే దండం పెడుతున్నా. ఎందుకంటే ఇంత టైంను మీరు మా గురించి అంటే చూసినందుకు. గుడ్డు పులుసు ఈరోజు చేసిన నేను. ఎట్లుంది మా చిన్నోడు అయితే తీసుకొని, కానీ ఈ గుడ్డు పులుసు చేసుకొని ప్రాణం అంతా ఇలా పెట్టుకొని వీడియో చేసినాను కదా. మీ వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ టార్చర్లు నా కళ్ళు చూడండి ఎట్లయినాయి అసలు. తీసుకొచ్చి పులుసు అంతా వేసినాక నన్ను తీసుకొచ్చి ఇడొకసి పెట్టింది. అంటే నాకు ఆ కామెంట్స్ వల్ల మొత్తం నిద్ర పోయినా కానీ అవే గుర్తొస్తున్నాయి. మీరు చేయొచ్చు కదా అని అట్లా కామెంట్స్ పెట్టడం వల్ల బాధ ఉంటుంది. ఏ ఆడపిల్లనైనా హెల్ప్ చెయ్యను అని ఉండదు. ఆడపిల్లలకి ఎప్పుడైనా అమ్మ వాళ్ళు బాగుంటారు, మీరు ఎప్పుడు వెళ్తారు అని అట్లా కామెంట్స్ అట్లా కూడా పెట్టేసరికి బాధ అనిపించింది. నా పుట్టింటి నుంచే వెళ్ళు అని చెప్పేంత అలాంటి కామెంట్స్ ఎందుకు పెడతారో అర్థం కాదు. ఎప్పుడు వాళ్ళు కూడా మన కోసమేనే. ఎందుకు చెప్పనా, నువ్వు వాళ్ళకే లేని పరిస్థితి, నువ్వు వస్తే ఎట్లా భూమిక అంటారు. కానీ వాళ్ళ వేరే అమ్మ వాళ్ళ ఇల్లు అయితే లేదుగా. ఎంత లేకున్నా కారం మెతుకులు తిన్నా ఇదే ఒక్కటే అమ్మగారి ఇల్లు ఉంటుంది మనకి, అదే ఇల్లు అనమాట. కారం తినకపోతే మీ నెంబర్ పెట్టండి, మీ ఇంటికి వస్తా. మళ్ళీ నెల రోజులైనా పోను. మరి నెల రోజులు కాదు, 3 నెలలు పోను. ఎవరైనా ఇంటికి రావాలనుకుంటే కింద నెంబర్ పెట్టండి ఫ్రెండ్స్. మీ ఇంటికి వచ్చి పిల్లలు 2 పిల్లలు, ఆమె ముగ్గురు అయితే ఖర్చు ఇవ్వదు, ఎక్కువ ఉండదు, పిల్లలది ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కొంతమంది ఎట్లా అంటే నాకు అయ్యి ఉండాలి, ఇయ్యి ఉంటేనే తింటా అంటారు. నేను కారంతోనైనా తృప్తిగా తిని మంచిగా హ్యాపీగా ఉంటాం. మేము మాకైతే అట్లా ఉండదు. నాకు కొంచెం చిన్నపిల్లలు ఉన్నప్పుడే కొంచెం మా అత్త వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకొని అడిగి వస్తాను నేను ఇక్కడికి. స్కూల్ ఓపెన్ అయితే స్కూల్కి వెళ్తే మళ్ళీ తిరిగి రాలేరు. ఇక స్కూల్ బంద్ పెట్టుకొని ఎట్లా వస్తారు, ఎట్లుంటారు. అదనే నేను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నేను వెళ్తా అని వాళ్ళని ఎంతో బతిమలాడుకొని మరీ వచ్చి నేనుంటుంటే మీరేమో ఇలాంటి కామెంట్స్ పెడితే బాధ అనిపిస్తుంది. కొంచెం ఒక్కరో ఇద్దరు అంతే ఎక్కువ మంది ఏం కాదు, కొంచెం నా మీద వాళ్ళకు అటు ఇటుగా ఉన్న వాళ్ళకి అట్లా పెడతారు అన్నట్టు. ఇంకా పెట్టినా సరే నేనేమి వాళ్ళని ఏం అనట్లేను. మీరే కామెంట్లల్లో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. ఇట్లయితే కామెంట్స్ అయితే అస్సలు చేయొద్దు. వీడియో అయితే బాగా లెంత్ అయిపోతుంది. ఓకేనా? బాయ్ మరి అందరికీ. వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని. నేను వీడియో తీసే ఫోన్ ఇది, పెద్ద ఫోన్లు కూడా లేవు అసలు. మా ఫోన్లు చూస్తే అయితే మీరు పరిశాన్ అవుతారు. ఇంకొకసారి అయితే నా ఫోన్ చూడండి, నా ఫోన్ పౌచ్ ఎట్లుందో ఇట్లుంటుంది అన్నట్టు పిల్లలతోని కదా. పౌచ్ తీసేసి అయితే ఫుల్ వీడియో అయితే తీస్తున్నా. అందరు చూడండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ మరి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు.